టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. డీటెయిల్స్ చూద్దాం. మోంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జల దిగ్బంధంలో మానుకోట, వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాలు జల దిగ్బంధమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో చెరువుల్ని తలపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డోర్నకల్లో రైల్వే ట్రాక్ పైకి భారీగా వరద నీరు చేరింది. పర్వతగిరిలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెక్కొండలో 24, సంగెంలో 25, కిలా వరంగల్, పాలకుర్తిలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండలోని భవానీనగర్, గోకుల్ నగర్, అశోక్ నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మోంతా తుపాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రైల్వే జంక్షన్తో పాటుగా పలు కాలనీలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వరంగల్ హంటర్ రోడ్లోని సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజ్ వసతి గృహంలోకి భారీగా వరద నీరు చేరింది. అప్రమత్తమైన NDRF సిబ్బంది విద్యార్థినులను హాస్టల్ నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఉదయం నుంచి వరంగల్, హన్మకొండతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.